మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయం 7. సాధనాపరంగా. సాధనలో భాగంగా జీవితాన్ని గడిపిన శ్రీ భరద్వాజ గారు సాధించి సర్వులకు అందించిన సాధనా మార్గాలనేకం. మహాత్ములందరూ వ్యక్తి సంస్కారాన్ని బట్టి వారికి తగిన సాధనా మార్గాలు సూచించారన్నది మరవరాదు. సాధన అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే. యోగః చిత్త నిరోధః. చిత్త చాంచల్యాన్ని అరికట్టడమే సాధనాద్వేయం. ఆధ్యాత్మిక మార్గములో శక్తినంతా వినియోగించి కృషి చేయనిదే ఫలితం ఉండదు. నాన్హేఘాట్ను దున్నపోతు మీద దాటడం కంటే కష్టం అన్న శ్రీ సాయి మాటలు మరవరాదు. శ్రీ మాస్టారు మైండ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ ఎగనెస్ట్ అని చెప్తూ ఆధ్యాత్మిక స్థితికయ్యి మనసు కంట్రోల్ చేసుకోవాలి. మనసును జయించాలంటే మనసుకు బాగా ఇష్టమున్న దాన్ని వదిలేస్తే సరి అంటారు. మనకిష్టం లేని వారు ఎవరైనా మన ఇంట్లో ఒక చిన్న సంచి పెట్టుకుంటామంటే అది భారమనిపిస్తుంది. అదే మన స్నేహితులైతే బండెడు సామాను పెట్టుకున్నా సంతోషంగా ఉంటుంది. అన్నిటికీ మనసే కారణం. అన్ని సాధనలు ఆలోచనా స్రవంతిని అరికట్టేవే. అందుకే బాబా అన్నారు, నన్ను ఆనందంగానైనా ధ్యానించు. అది వీలు కాని పక్షములో నఖశిఖ పర్యంతము నన్ను చూస్తూ ఉండు. అది వీలు కాకపోతే నా నామాన్ని ప్రేమతో స్మరించు అన్నారు. కాన మన మనసుకు ఎప్పుడు ఏమి చేస్తే ధ్యానం, నామస్మరణం, పూజ, పారాయణ బాగుంటుందనిపించినచో అది చేస్తూ ఉంటే క్రమంగా మనసు స్వాధీనమయ్యి గురుకృప కలుగుతుంది. మహనీయుల సాంగత్యముతోనూ నిష్కామమైన కర్మ ద్వారాను చిత్తశుద్ధి సాధించాక రాగద్వేషాల్ని, మనలో వికారాల్ని వివేకంతో జయించకుండానే ధ్యానం చెయ్యబోనటం ప్రమాదకరమని ఋషులు చెప్పారు. సృష్టిలో మనసుకు, గుండెకు, సూర్యాస్తమయాలకు, శ్వాసలకు, సముద్ర తరంగాలకు దేనికి విరామం అవసరం లేదని గుర్తించాలి. ఒక సాధనలోంచి మరొక సాధనలోనికి మార్పే విశ్రాంతిని, నిత్య నూతనత్వాన్ని ఇవ్వగలదు. ఆలోచనలు చుట్టూ దృశ్యాలు, ప్రదేశాలు మారుతుంటే ఉత్తేజంగా ఉండేందుకే. ఈ మార్పుల బదులు దైవాన్ని దర్శించే సాధనా రీతులు మారుస్తుంటే క్షణక్షణం సాధన ముందుకు సాగుతుందని గుర్తించాలి. శరీరం ఎప్పుడూ ముద్రలో ఉండాలి. ఒక ముద్ర విడిస్తే మరో ముద్రలో ఉండాలి. మిద్దెకు ఒకటో మెట్టు ఎంత ముఖ్యమో మధ్య మెట్టు, చివరి మెట్టు కూడా అంతే ముఖ్యము. మనసు వర్తమానములో ఉండటమే సాధన. చరిత్ర పారాయణలో శ్రీ సాయి ఎంతటి మహనీయులో మనకర్థమవుతోంది. మన మనసు పరవశిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ ఎల్లడలా ఉన్నారు. ఆ సంగతి మనము గుర్తిస్తూనే ఉంటాము. అలా మరొక గుర్తుంచుకొనడమే వారి అనుగ్రహం పొందడానికి సాధన అంటారు మాస్టారు. సత్సంగాలో సాధనపై శ్రీ మాస్టారు చెబుతుండగా నేను రచయిత డైరీలో నోట్ చేసినవి. 31/1/1972 సోమవారం. దైవం కావాలని ఎందుకు కోరుకోవాలి అంటే కోరికలన్నింటినీ పూర్తిగా తీర్చుకున్నవాడు, ఎలాంటి కోరికలు లేనివాడు. అటువంటి భగవంతుడు మనకు లభ్యమైన ఎంత ఆనందాన్ని అనుభవిస్తామో ఊహించండి. మనకెన్ని కోరికలు తీరినా తాత్కాలిక సంతోషమే, మరునాడే తిరిగి కొరత. అలా కాక శాశ్వతానందాన్ని పొందడానికి మనం దేవుని అనుక్షణం స్మరణ చెయ్యాలి. దైవభక్తి అంటే ప్రేయసి కనుమరుగైనప్పుడు ప్రియునికి ప్రేయసిపై ఎంత ప్రేమ, జ్ఞాపకం, చింతన, ధ్యాన ఉండి ప్రేయసిని మరవజాలమో అట్లే దేవుని గుర్తించి ఎల్లప్పుడూ దేవునిపై మనసు నుంచుట అన్నారు మాస్టారు. దేవునిపై మనసు ఉంచుట అన్నారు మాస్టారు. దేవుడంటే ఎవరు, ఎలా ఉంటాడు అంటే తీయదనాన్ని గూర్చి చెప్పాలంటే చక్కెరలా, బెల్లంలా, మామిడి పండులా ఉంటుందని చెప్పగలమా? అలా ఏ విధంగానూ ఉండదు. రోజు అనుభవించే తీపి పదార్థాన్ని గూర్చే సరిగ్గా చెప్పలేనప్పుడు అనుభవం లేని దేవుని గూర్చి ఇలా ఉంటాడంటే ఎలా అర్థం చేసుకోగలరు? ఆయన సర్వవ్యాపి అంటే ప్రతి వస్తువులో ప్రతి చోట ఉంటారు. అందుకే సైన్స్ రీత్యా చూచిన ఈ పదార్థములన్నీ కొన్ని అణువుల చేత చేయబడ్డవి. ఆ అణువులకు శక్తి ఉన్నది, చైతన్యం ఉన్నది. శక్తినే
దేవుడంటారు. అలా నీవు అంతా శక్తిమయమే అని ఆలోచిస్తూ సమానంగా భావించాలి. 2-3-72వ సంవత్సరం గురువారము. యోచన, ఆలోచన, ధ్యానము ముఖ్యము, అవసరము. భజన చేస్తున్నా ధ్యానం చేస్తుండవచ్చు. దైవాన్ని గూర్చి ఆలోచన చేయటమే భగవన్నామస్మరణ కన్నా ఆలోచన భావన చేయుట కష్టం. భగవన్నామస్మరణ కన్నా ఆలోచన భావన చేయుట కష్టము. భావన చెయ్యునప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. మధ్యలో వేరే ఆలోచనలు వస్తే అప్పుడు నామస్మరణ భక్తుల చరిత్రలోని లీలల్ని సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తర్వాత మరలా భావనలోనికి ఆలోచన యోచన మనసు పెట్టాలి. ఆలోచన అంటే ఏమిటి అనుకుంటున్నారు? మనసు కల్పించు వస్తువుల్ని ఘన, జల, వాయు, ప్రకాశం, ఆకాశం, ఖాళీ స్థలం ఈ 5 మాత్రమే ఊహిస్తాము. ఈ ఊహ మనసులో కలుగుతుంది అంటే చూడు, ఒక గిన్నెలో సగం వరకు నీరున్నది, ఆ గిన్నె క్రింద అగ్ని వెలుగుచున్నది అని నీవు మనసులో ఊహించదవు. నీ ఊహ ప్రకారము అక్కడ గిన్నెలో సగం నీరు, సగం వాయువు, గిన్నె క్రింద అగ్ని, ఈ గిన్నె ఆక్రమించిన స్థలం, ఇవన్నీ నీ మనసులో కలిగిన కేవలం ఒక్క ఊహ ద్వారానే ఏర్పడినవే కదా. నీలో కలిగిన ఊహయే ఇన్నింటినీ సృష్టించుటకు కారణమైతే ఇక ఆ భగవంతుని ఊహలో ఎన్ని సృష్టించబడును? మనకు అగుపించని చరాచర సృష్టిజాలమంతా ఆ భగవంతుని ఊహ మాత్రమే కనే సృష్టించబడినవి. ప్రతి వస్తువును చూస్తూ ఇందులో భగవంతుడున్నాడు ఇలా భావించినచో భగవంతుడు వేరు, నీవు వేరు, వస్తువు వేరు అనే భావనలో ఉంటావు. కానీ భగవంతుడే ఇన్ని రూపాలు అని భావించాలి. ముఖ్యంగా భావన, ఆలోచన అంటే ఈ రూపాలన్నీ ఊహలోని భాగాలే. ఆ ఊహ యొక్క శక్తిని నీవు కనిపెట్టుటకు ప్రయత్నించాలి. ఊహలోని శక్తి అంటే భగవంతుని, అంటే నిన్ను నీవే. నీలోని శక్తిని, భగవంతుని కనుగొన్నప్పుడు అంతా ఒక్కటే, రెండవది లేదు అనే భావన ఏర్పడును. ఈ విధంగా మనం ధ్యానం, ఆలోచన, భావన చేసిన మనం చెయ్యకూడని వ్యతిరేక పనులు, చెడ్డ పనులు వాటంతటవే నిలిచిపోయి బాహ్య ప్రవర్తన బాగుండును. మహాత్ములు ముద్దు పెట్టాడు. 7వ అధ్యాయము, పుస్తకములో పేజీ 136 పేజీ. అంతరంగిక శుద్ధి కలుగుతుంది. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రక్క ఆలోచనలు వస్తే మరలా నీ మనసును నువ్వు అనుకున్న దానిలోనికి త్రొయ్యి. ఒక్కోసారి ఈ విధంగా ప్రయత్నం చెయ్యనప్పుడు నీకే ఆలోచన రాక అంతా ప్రశాంతంగా తోచును. ఆ స్థితి కన్నా ప్రశాంతమైన స్థితి వేరే లేదు. దాన్ని ఎంతసేపు ఉంటే అంతసేపు అంతవరకు అనుభవిస్తుండాలి. దాని కొరకే అందరూ యోగులు తలక్రిందులయ్యి తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం చేశారు. ఆలోచన రాక ప్రశాంతంగా ఉన్నప్పుడు కొందరు భగవంతుని ఊహను గూర్చి ఆలోచన కావాలనే తెచ్చుకుంటారు. అలా చెయ్యరాదు. ఆలోచన లేకుండా అలా ప్రశాంతతను అనుభవిస్తూ ఉండడం మంచిది. చూడు, ఒక మడతలు పోవాలంటే బాగా ఇస్త్రీ చెయ్యాలి. మడతలన్నీ బట్టలోనివే కదా. అట్లే ఈ చెడు ఆలోచనలు, కష్టాలు, జీవితము, ప్రపంచంలోని సంఘటనలు ఊహలోనివే. ఈ మడతలన్నిటినీ కష్టపడి తీసివేశాక మిగిలే 2 మడతలు. 1 భగవంతుడు అనే అభిప్రాయం, 2 నేను వేరనే అభిప్రాయం. వీటిని తొలగించుకున్నప్పుడే అంతా ఒక్కటే అని కనుగొనును. అప్పుడు ఊహ యొక్క శక్తిని కనుగొనును. ఆ శక్తిని కనుగొనవలేనన్న ప్రయత్నం చెయ్యాలి. చూడు, ఒక గిన్నె నిండా నీరున్నది. అది కదిలేటప్పుడు నీకు గిన్నె యొక్క అడుగు భాగము కనిపించదు. ఆ నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు అడుగు భాగాన్ని చూడగలవు. గిన్నె అడుగు భాగం భగవంతునితో సమానం. పైన నీరు కదులుచున్నప్పుడు ఏర్పడిన అలలు వంటివి జీవితంలోని చేష్టలు. చెడు ఆలోచనలు రానివ్వనప్పుడు మాత్రమే ఆ గిన్నె అడుగు భాగము వంటి భగవంతుని తత్వాన్ని గుర్తించుట, చూచుట, అనుభవించుట. మొదట నామము, తర్వాత భావన, ఆలోచన, చివర ఏ ఆలోచన లేక విరామం.
ప్రశాంతత. 3వ స్టేజీలో భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటాము. చూడండి, ఆలోచన చెయ్యునప్పుడు మొదట మనసు ఒక చోట నిలవదు. అంటే ఉదాహరణ, భూమిలో విత్తనాలు వెయ్యగానే పంట పండదు. ఏమి చెయ్యాలి? భూమిని దున్ని దానిలో రాళ్ళు తీసివేసి ఎరువు వేసి నీరు పోసి విత్తనాలు వేస్తే అవి మొలిచి పంటనిచ్చును. అంతేకాని ఏమాత్రం కష్టపడక ప్రయత్నం చేయక భూమిలో విత్తనాలు వేస్తే ఏమి లాభం? అట్లే మనసుకు సంబంధించినది చేసుకొనవలెను. ముడి బంగారాన్ని పుటం పెట్టి కరిగించి దాన్ని సుత్తులతో కొట్టిన కానీ మంచి బంగారంగా మారదు. అట్లే కరిగించిన బంగారం నాణ్యత పెరిగి ప్రకాశించును. అట్లే జీవితాన్ని, బంగారాన్ని, బాధలనే, అగ్ని కష్టాలనే సుత్తి దెబ్బలు ప్రకాశవంతం చేస్తాయి. మాస్టర్ చెప్పిన ఉపన్యాసం 13/5/73 ఆదివారం. ఈరోజు శ్రీ మాస్టర్ గారు బైబిల్ చదివాక కొన్ని విషయాలు ముఖ్యమైనవి సాధనాపరంగా విశదంగా నిదానంగా చెప్పారు. తడిగుడ్డతో తడి ఉన్నట్లు, తిలలో తైలమున్నట్లు, కర్రలో నిప్పు ఉన్నట్లు, పువ్వులో తావి ఉన్నట్లు దేవుడు అంతా ఉన్నాడు. వేప చెట్టులోని ఆకులో, పుష్పంలో, విత్తనములో, వేరులో, కాండములో, చెట్టు యొక్క ప్రతి జీవ అణువులో చేదు ఉన్నట్లు శరీరములోని ప్రతి అణువులో చైతన్యం ఉన్నది. ఆ చైతన్య స్థితిని గూర్చి ఆలోచించుటే ధ్యానం. ఈ చైతన్యము ప్రకృతి అంతటా నిండి ఉన్నది. ఇంకా బాగా చెప్పాలంటే ఒక ఇసుక తిన్న మీద గీచిన 2 సున్నాలు ఒకదానికొకటి వేరు. వాటిలో ఇసుక పరిమాణం వేరు. కానీ వేరు సున్నాలలోని ఇసుకను చూస్తే 2 సున్నాలలోని ఇసుక ఆ కుప్పలోనిదే. దైవత్వాన్ని పొందుటకు సాధన చేసి దైవ లక్షణాన్ని పొంది నలుగురికి ఆదర్శంగా మారినప్పుడే మానవుడు తన మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్లు క్రీస్తు చెప్పినట్లు ఒక రైతు విత్తనాల పంట భూమిలో చల్లగా అందులో కొన్ని దారిలో పడి కాళ్ళ క్రింద నలగగా పక్షులు తినగా మరికొన్ని ముండ్ల పొదల్లో పడి మొలకెత్తి ముండ్ల చెట్టుచే అణిచివేయబడును. కొన్ని మాత్రం భూమిలో పడి మొలకెత్తి పెద్దవయ్యి ఫలించును. అప్పుడే వాటికి సార్థకత కలిగినట్లు. అలా మారాలి, ఫలించాలి మానవ జీవితం. 12/5/1973 ఆదివారం. నీవు ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా గుర్తుకు వస్తారో అలా దేవుణ్ణి గురించి గుర్తు తెచ్చుకొని ధ్యానము చెయ్యాలి, ప్రార్థించాలి. భక్తితో ఆర్తితో పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు తల్లి ఆడుకోనిలే అనుకును. ఏడ్చినప్పుడు ఎన్ని పనులున్నా వచ్చి వారిని ఎత్తుకొని ఏడ్పు మాన్పును. అట్లే మనము ప్రాపంచిక విషయాల్లో పడి ఉన్నంతసేపు దేవుడు మనకు దూరంగా ఉండును. మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొని పిలిచడమో ఆయన అప్పుడు మనల్ని రక్షించును. మనము అనవసర విషయాల జోలికి పోక నీ చదువు ధ్యానంలో ఉంచాలి. ఈ విధంగా ఒక మార్గములో పోవుచుండటచే మన శక్తి ఎక్కువగును, బుద్ధి పెరుగును. అనవసర విషయాల్లోకి మనసును మరలించుట ద్వారా ఏ పనిని చెయ్యలేవు. పైగా ఈ జన్మ నిరుపయోగమే కదా. మానవ జీవితం పండై ఫలించి నలుగురికి ఉపయోగపడి ఆధ్యాత్మికంగా పెద్దవాడయ్యి చదువులో సంపదలో పెద్దవాడయ్యి సహాయపడినప్పుడే మానవ జీవితం సార్థకమగును. లేకపోతే పిందిగా రాలిపోతే మనం ఎందుకు పుట్టినట్లు. శ్రీ మహాత్ములు ముద్దు బిడ్డడు 7వ అధ్యాయము పుస్తకంలో 137వ పేజీ. మహాత్ములు ముద్దు బిడ్డడు 7వ అధ్యాయము 138వ పేజీ. ప్రార్థనా విధానాన్ని వీణతో పోల్చి చూడు. వీణకు ఈ చివర ఆ చివర వరకు అంటే 2 చివరులను కలుపుతూ తీగ బిగించి ఉంటుంది. మధ్యలో పైభాగం 2వ చివర దగ్గర కొద్ది దూరంలో కొంచెం ఎత్తుగా మెట్టువలే తంతికి తాకున్నట్లు తంతె క్రింద ఒక చోట అమర్చబడి ఉంటుంది. అప్పుడు తంతెను తగిలినచో శబ్దం వచ్చి ఒకవైపున వీణకు బోలుగా పెద్దదిగా శూన్యము వలె నుండి ఆ శబ్దము ఎక్కువ చేయును. అట్లే 2 చివరులు ప్రొద్దున రాత్రులు, మధ్యలో మెట్టు సాయంత్రం. ఆ 2 చివరులు కలపగా
మధ్యలో తంతె ఏ విధంగా ఉండి శృతి కలిగించునో అట్లే రాత్రి పగలు ప్రొద్దున ధ్యానించి రాత్రి ప్రార్థన చేసిన ఈ తంతి వలె మధ్యకాలములో మనసు ధ్యానములో ఉండును. సాయంత్రం వేళ అతి ముఖ్యమైనది. ఈ సమయములో కనీసం 15 నిమిషాలు పావుగంట వరకు ధ్యానించాలి. 15 నిమిషాలు అరగంట వరకు ధ్యానించాలి. మనసులో వివిధ ఆలోచనలు రాణిస్తే ఇసుకలో చల్లిన నీటి వలె నిరుపయోగమయ్యి చివరకు ఏమీ మిగలదు. ఏ ఇతర ఆలోచనలు లేక అటు మన చదువు, పని, ఆధ్యాత్మికత ఈ 3 ఉంచుకున్న మన మనసుకు మేధాశక్తి పెరిగి సులభంగా అర్థమయ్యి నలుగురికి మేలు కలిగించు పని చేయటం శక్తి వస్తుంది. మేలు కలిగించు పని చేయగల శక్తి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత విన్నా వాటిని గమనించి ఆచరణలో పెట్టే శక్తి ఉండాలి. అట్లా కాక తొట్టికి అడుగున చిల్లులు పడగా దానిలో నీరు ఎంత పోస్తే ఏమి లాభం? అంతే వృధా, పైపెచ్చు శ్రమ. అట్లే తొట్టికి చిల్లులు పడుట అంటే మనసుకు వివిధ ఆలోచనలు, సినిమాలు, కబుర్లు మొదలైనవి వాటిని వదిలివేయాలి. అనవసర ప్రస్థానాల వలన పాడైనంతగా మనసు వేటితోనూ పతనం చెందదు. అద్దం మీద మరకలు తొలగిస్తే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే చెత్త ఆలోచనలు మాని చదువు, ఉద్యోగ ధర్మాలు, ఆధ్యాత్మికత చూసుకోవాలి. ఎలా అంటే చిక్కుగా ఉన్న తలను దువ్వి పాపిడను తీయగా అందులో ఒక భాగం ఎక్కువగా ఉన్నది ఆధ్యాత్మికతగా గ్రహించి రెండవ భాగం కొద్ది భాగం లౌకిక ధర్మాన్ని చేయటంగా గ్రహిస్తే చాలు. లౌకికంగా కూడా దేవుని దగ్గరకు చేర్చే జీవనాన్ని ఎన్నుకోవాలి. అప్పుడు సాధనలో జీవితం భాగంగా మారి జీవితమంతా సాధనగా మారును. ఆధ్యాత్మికత తీవ్ర ఆలోచన ద్వారా గొప్ప గొప్ప మేధావులకు తోచిన ఆలోచనలే మనకు కలుగును. ఒక కాగితములో ఓడ, చిలుక, ఇల్లు ఇలా ఎన్నైనా బొమ్మలు చేస్తాము. కానీ ఒక్క అగ్గిపుల్లతో వాటన్నిటినీ కాల్చి పారవేయవచ్చు. అట్లే ఎన్ని హెచ్చు తగ్గులు, లోటుపాట్లున్న ఆధ్యాత్మికత అన్న అగ్గిపుల్లతో అన్నిటినీ భస్మం చేసి తాను గెలుపొందును. 7/6/1973 గురువారం. ఇంద్రియ అనుభవాలు వేరు, వాస్తవం వేరు. మన చెవులకు ఈ గదిలో ప్రసరించే శబ్ద తరంగాల్ని గ్రహించే శక్తి లేనంత మాత్రాన శబ్ద తరంగాలు లేవని చెప్పవచ్చునా? గాఢమైన చీకట్లో చూచే శక్తి మనకు లేదు. పిల్లికి ఆ శక్తి ఉంది. చీకట్లో మన కంటికి కనిపించినంత మాత్రాన గదిలో వస్తువులు లేవనవచ్చునా? విశ్వమంతా భగవన్మయమే. మరి ఆ దేవుని విశ్వమంతా భగవన్మయమే. మరి ఆ దేవుని పొందేది ఎలా అంటే అది అనుభవిస్తే కానీ వేరుగా వీలు లేదు. ఎలా అంటే నాలాగా సైకిలు రానివాడు వచ్చిన వానితో ఒరే సైకిల్ క్రింద పడకుండా ఎలా త్రొక్కుతావురా, ఆ చక్రాలు సన్నగా ఉంటాయి అని అడిగితే వచ్చినవాడు ఏముందిరా సీటుపై చక్కగా సరిగా గరిమెనాభిస్థానములో కూర్చొని త్రొక్కిన సరిపోవును అనును. అది విని ఓహో అంతేనా అని వాడు సైకిలుపై కూర్చొని పెడలిపై కాలు పెట్టి త్రొక్కగానే క్రింద పడును, దెబ్బలు తగులును. తర్వాత అభ్యాసం చేయగా త్రొక్కగలుగును. సైకిల్ త్రొక్కితేనే కానీ అనుభవంకు రాదు. అట్లే భగవంతుని గూర్చి అట్లా అంటాడు ఇట్లా అంటాడు కదా, వేదాల్లో భగవంతుని గూర్చి ఇట్లా చెప్పబడింది అంటే సరిపోదు. భగవంతుని భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలన్న సాధన ధ్యానం చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి అంటే ఇప్పుడు మనం నిరాకార భగవతత్వాన్ని గూర్చి తెలుసుకోవడం కష్టం. భగవంతుని అనుభవించిన మహాత్ములున్నారు. వీరు భగవంతుని లక్షణాలు పొంది ఉంటారు. ఆవులో పాలు ఉన్నా పొదుగులో మాత్రమే లభించినట్లు విశ్వమంతా భగవంతుడున్న మహాత్ముల్లో మనకు సులభంగా దొరుకును. వీరంతా తదేక ధ్యానంతో భగవంతుని పొందినవారే. అగ్గిలో ఇనప కమ్మీని అట్లే ఉంచిన అగ్ని లక్షణాలు ఇనప కడ్డీకి వచ్చినట్లు మనం మహాత్ముల చరిత్రలు చదువుతూ వారిని గురించి ధ్యానిస్తూ సాధన చేస్తుండినా మనం ఆ భగవంతుని లక్షణాలు పొందుటకు వీలున్నది.
అయితే కాసేపు కమ్మిని అగ్గిలో ఉంచి బయటకు తీసి చూచి ఇంకా కాలలేదు అని మరలా ఉంచి ఇలా చేస్తే ఆలస్యం అవుతుంది. అట్లే మనసు పెడత్రోవన పోనీక ఏకదాటిగా దైవమందు లగ్నమై ఉండాలి. అయస్కాంతంతో ఇనప ముక్కును రాచిన అయస్కాంత లక్షణాలు ఇనప ముక్కుకు వచ్చినట్లు మనసెప్పుడు భగవంతుని యందు రాస్తుండాలి. భగవంతుడు మొదట్నుంచి ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడు మొదట్నుంచి ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. కానీ మనం గుర్తించి సంతోషించలేక పోతున్నాము. ఎట్లా అంటే జేబులో డబ్బు పెట్టుకొని పోయిందని కంగారు పడి అది కనిపించగానే సంతోషానికి మేరు ఉండదు. అట్లే భక్తి ద్వారా భగవంతుని కనుగొనగానే ఆనందిస్తాము. భగవంతునిలాగా మారిన సద్గురు రూపాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఆయన రూపాలే, అన్నింటిలో ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయని ఆయన రూపాన్ని గుర్తుపెట్టుకొని సదా ఆయన చరిత్రనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్న అదే ధ్యానం కలుగుతుంది. 12/3/1974 మంగళవారం. శ్రీ మాస్టర్ ది గోస్పాల్ ఆఫ్ రామకృష్ణ కథామృతం గ్రంథాన్ని చదివించారు. ఈ గ్రంథం మరియు ది గ్రేట్ మాస్టర్ పరమహంస జీవిత చరిత్ర అన్న పుస్తకం మన దగ్గరున్న చాలు. వింటే రామకృష్ణ పరమహంస చెప్పినవి వినాలి, చదివితే అవి చదవాలి అన్నారు. దైవాన్ని ఎలా ప్రార్థించాలి అంటే పరమహంస ఇలా చెప్పారని వివరించారు. ఒక పని మనిషి తన యజమాని ఇంటిలో అన్ని పనులు క్రమంగా చేస్తూ నిర్వహిస్తూ ఉన్నా అది తన ఇల్లు కాదని గుర్తుంచుకొని తన మనసంతా తన స్వంత ఇంటిపైననే ఉంచుకుంటుంది. అట్లే ప్రపంచములో నీ ఉన్న నీ అసలు స్థానం గురించి, దైవాన్ని గురించి ధ్యానించాలి. మొదట భగవంతుడనే నూనె పూసుకొని ప్రపంచంలోకి రావాలి. ప్రపంచం తెలియక మునిపే భగవంతునిపై మనసునుంచాలి, లేకుంటే చిక్కుకొనాల్సి ఉంటుంది. వెన్న కావాలంటే పాలు తోడుబెట్టి కదల్చక పేరిన తర్వాత చిలికి వెన్న తీసినట్లే భక్తి బీజం వేసి ఏకాంతములో ఉండిన జ్ఞాన వైరాగ్యాలు భక్తి వచ్చును. అప్పుడు చిలకాలి. ప్రపంచం, నీళ్లు, పాలు, మనసు ఇవి కలిసిన వెన్నను నీటిలో పెట్టినా అది కలవదు. భగవంతుని చూడాలంటే తల్లికి బిడ్డపై ఉన్నట్లు ప్రీతి తపన ఉండాలి. దేవుడి దయ ఉన్న ఏ మతం ఏ మార్గం గుండా అయినా దైవాన్ని పొందవచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పారని మాస్టారు గారు అన్నారు. 8/10/1974 మంగళవారం. ఎప్పుడైనా మీరు వచ్చేటప్పటికి నేను గదిలో లేకున్నా ఏదో ఒక పుస్తకం తీసి చదవడమో లేక నామం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దైవాన్ని ఎలా ప్రార్థించాలి? ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగమే అన్న విషయాన్ని తెలియచేయమని ఆయన నామాన్ని మనం చేస్తుండేది ఆయనకి తెలియాలంటే ఆయన సర్వజ్ఞుడై ఉండాలి. అంటే అంతా వ్యాపించి ఉండాలి కదా. అందుకే సర్వవ్యాపి అని గుర్తుంచుకొని మన లోపల బయట అంతా ఆయన వ్యాపించి ఉన్నారన్నది గుర్తుంచుకొని నామం చెయ్యాలి. ఇంకా దయాస్వరూపి, ప్రేమస్వరూపి, సర్వకాల రక్షకుడు, సచితానందమూర్తి అని గుర్తుంచుకొని నామం ధ్యానం చెయ్యాలి. నామం చెయ్యునప్పుడు ఒక దానిపై మనసు నిల్వనప్పుడు ఆ మహాత్ముని జీవితంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ నామాన్ని చెయ్యాలి. భగవంతుడి దయ ఎప్పుడూ మనపై ఉంటుంది. మనం ఎప్పుడు చూస్తామా అని ఆయన మన చూపు కొరకు చూస్తుంటారు. మనం చూడటమే ఆలస్యం. ఆయన దయ ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. కష్టాలు వస్తే దేవుడు కష్టాలు పెట్టాడనడం మంచిది కాదు. మనకే కష్టం కలిగినా అది ఏదో ఒక మేలుకో జరుగుతుంది. మనం అది తెలుసుకోలేక భక్తుడికి భగవంతుడు కష్టాలు ఇస్తాడంటాము. ఈ జన్మలో సద్గురు దర్శనానికి పూర్వపుణ్యం అంతా సరిపోతుంది. కాన భక్తులకు కష్టాలుంటాయి. ప్రతి చిన్న కష్టం వలన ఒక పెద్ద కష్టం తొలగిపోయేది మనకు తెలియదు అని జల్లెళ్ళమూడి అమ్మ చెప్పేది. కష్టాల్లో కూడా దేవుని దయ ఎట్లా ఉంటుందంటే
ఒకడు చీకట్లో పోతూ దారిలో రాయి కొట్టుకొని తూలి ముందుకు పోయి పడతాడు. అప్పుడు ఎంత నొప్పిరా అని బాధపడతాడు. ఆ సమయంలో అలా జరగకపోయి ఉన్న ఏ పామునో తేలునో అక్కడ త్రొక్కి ప్రమాదం తెచ్చుకునేవాడు. అది వాడికి ఏమి తెలుస్తుంది అని అంటారు అమ్మ. అంటూ భక్తుడికి కష్టం కలిగించే భగవంతుడికి చాలా బాధగా ఉంటుంది. మరి బాధలను తొలగించవచ్చు కదా అంటే అమ్మ కొడుక్కి అన్నం పెట్టాలనే ఉంటుంది. కానీ జ్వరంలో పద్యం కదా, జ్వరం తగ్గేంత వరకు అన్నం పెట్టదు. మరి దయ లేనట్లేనా? భగవంతుడితో పరిచయం చేసుకుంటే బాహ్య అవసరాలు వాటంతటే అవే తీరిపోతాయి. కాగితం భగవంతుడైతే అందులోని బొమ్మలు సృష్టిలోని వస్తుజాలం. బొమ్మల్ని చూస్తున్నంతసేపు కాగితం కనిపించదు, మరిచిపోతావు. కాగితం గుర్తుకు రాగానే బొమ్మలు మరిచిపోతావు. కాన దేవుణ్ణి సదా గుర్తుంచుకోవాలి అని చెప్పారు మాస్టారు. మహాత్ములు ముద్దుబిడ్డడు 7వ అధ్యాయము 141వ పేజీ. జై సాయి మాస్టర్. మహాత్ములు ముద్దుబిడ్డడు పారాయణం 142వ పేజీ. 12/10/1974 శనివారం. యోగవాసిష్టం గురించి చెబుతూ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు శ్రీరాముల వారికి వశిష్ఠ మహర్షులు చేసిన ఉపదేశం యోగవాసిష్టం అని చెబుతూ గుడ్ ఎఫర్ట్ ద్వారా గుడ్ రిజల్ట్ వస్తుంది. పురుష ప్రయత్నం చేసే కొలది ఫలితం చేకూరుతుంది. ఫలితం వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడరాదు. కారణం మనం చేసే సాధనాయత్నం కన్నా మునుపు మనం చేసిన చెడు కర్మ పాప ఫలితం ఎక్కువగా బలంగా ఉండుటచే ఇప్పుడు చేసే సాధనా ప్రయత్నం వల్ల ఫలితం ఆలస్యమగును. కానీ ఇప్పుడు చేస్తున్న సాధన వలన పూర్వకర్మ పాపం తొలగిపోవును. ఇప్పుడు మనం తీవ్ర సాధన ప్రయత్నం చేస్తే మొదటి కర్మ పోయి న్యూట్రల్ స్థితి వచ్చును. తర్వాత మంచి ఫలితం దక్కును. మంచి ఫలితం వచ్చే వరకు ప్రయత్నించడమే పురుష ప్రయత్నం. దీన్ని గూర్చి తెలుసుకున్నవాడు నిర్లక్ష్యం చేస్తే వాడి కన్నా నీచుడు ఇంకొకడుండడు అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పెను. ఇందులో సువర్ణం ద్వారా వివిధ రకాల ఆభరణాలు చేయడం, మట్టిచే వివిధ రకాల పాత్రలు చేయడం, వీటిని గురించి ఆలోచించినా చాలు సృష్టితత్వం భగవత్తత్వం గురించి తెలుస్తుంది. నేడు నవీన శాస్త్రజ్ఞులు కనుగొనుచున్నవన్నీ ఈ గ్రంథంలో వ్రాసి పెట్టబడినవి. ఇది మొత్తం 4 భాగాలుగా వ్రాయబడ్డది. మానవజాతి సద్గతి చెందుటకు ఇది ఒక్కటి చాలు అని చెప్పిరి. 9/4/1975 బుధవారం. మాస్టారు గదికి వెళ్లేసరికి విద్యార్థి ఒకరు శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర పఠిస్తుండగా మిగిలిన విద్యార్థులు వింటున్నారు. మాస్టారు ధ్యానంలో ఉన్నారు. శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర అయిపోగా నాయన చరిత్ర, కావ్యకంఠ గణపతి ముని చరిత్ర చదువుట మొదలుపెట్టారు. తీవ్ర ధ్యానంలో ఉన్న మాస్టారు కొద్దిసేపటికి పేపరు పెన్ను తీసుకొని ఏదో వ్రాశారు. కొద్దిసేపటికి మెస్సుకు టైం కావడంతో నాయన చరిత్ర చదవటం అవగానే శ్రీ మాస్టారు ధ్యానంలో వారికి తోచిన విషయాన్ని గూర్చి ఇలా చెప్పారు. దీన్ని చదువుతాను, జాగ్రత్తగా వినాలి అని ఎంతో గంభీరంగా నిదానంగా చెప్పారు. మీకు కావలసినదంటూ జీవితాన్ని సార్థకం చేసుకొనుటకు అవసరమైనది ఏదైనా ఉంటే దానిని ఇందులో ఇప్పుడే వ్రాశాను. నేను ఉన్నా లేకున్నా, ఎక్కడున్నా, మీరు నా దగ్గరున్నా లేకున్నా, నాతో పని లేకుండా మీకు సులభ పద్ధతిలో అర్థమగునట్లు నేను చెప్పవలసినది చెప్పేది, చెప్పబోయేది అంటూ ఏనాటికైనా ఏమైనా ఉంటే అది వ్రాశాను. ఇంతకన్నా చెప్పవలసింది, తెలుసుకోవలసింది లేదు. పట్టుకోవడమో విడిచిపెట్టడమా అనేది మీలో ఉన్నది. చివరగా ఏనాటికైనా ముందు ముందు చెప్పబోయేది ఇదే. ఇంతకన్నా ఇక కొంచెము కూడా చెప్పేది ఎక్కువగా దీనిని మించి ఉండదు. అసలు ఇంతవరకు ఇంత సులభంగా జీవితాన్ని సార్థకం చేసుకొనుటకు, ముక్తి సాధించుటకు ఇంత సులభంగా చెప్పబడలేదు అనిరి. ఏది నిజం? నిజానికి నిచ్చెనలలోని సారాంశమంతా ఇందులో వచ్చింది. దీనిని పదే పదే భావన చేసుకుంటూ పట్టుబట్టి కూర్చున్నారంటే చాలు, ఈసారి ఇప్పుడే ఈ జన్మలోనే ముమ్మాటికి ముక్తిని పొందుతారనిరి. మీరున్న చోట అపవిత్రంగా ఉన్న ఆ చోటును నా తపస్సు చేత క్షాళనం చేస్తాను అని చెప్పారు.
ఒక్క నెల కూర్చున్నారంటే దానంతటదే తెలుస్తుంది. శరీరానికి అవసరమయ్యే అవసరాలు వాటంతటవే తీరిపోతాయి. ఇక్కడ ఇక చర్చలకు వీలు లేదు. వాటికి స్థానం ఉండదు. కూర్చోవటమా కూర్చోకపోవటమా ధ్యానానికి అన్నది మాత్రమే ఇప్పుడుండేది. ఎవరికి తగినట్లు వారు అవకాశం చూసుకొని వచ్చి కూర్చుంటే చాలు, దానంతటదే సాగిపోతుంది అని ఇప్పుడు చదివేది జాగ్రత్తగా వినండి అని శ్రీ మాస్టారు అప్పటికప్పుడు వ్రాసిన ధ్యానం విషయాన్ని ఇలా చదివి వినిపించారు. అన్ని రూపాలు అన్ని భూతాల రూపంలో గోచరించేది ఒకే ఒక విశ్వ చైతన్యం. అదే మనంగా మనకనుభవమవుతూ అదే అంతటా అన్ని రూపాలలో ఊహాలోకంలోని వస్తు సముదాయంలోని పదార్థాల్లాగా రూపమున్నట్లు గోచరిస్తుంది. తానే అవన్నీ అన్న విషయాన్ని విస్మరించడం చేత ఆ చైతన్యమే ఆ పదార్థములతో చేయబడ్డ ఒక పరిమిత దేహమనే మనస్సునే తనను తాను భావించుకొని అన్యముగా జగత్తులోని వస్తు పదార్థ ప్రాణి వ్యక్తులను చూస్తుంది. పిల్లవాని మనసులోని భయమే భూతం రూపాన్ని ధరించి వాడికి వాస్తవం అనిపించినట్లు తాను పరిమితమన్న భ్రాంతి వస్తు పదార్థాది రూపాలతో వాస్తవంగా గోచరిస్తుంది. ఆ పరిమితి నుండి విడబడమే ముక్తి. దానికి ఇది యుక్తి. కళ్ళు మూసుకొని తన ఇంద్రియ నిర్మాణం చేతనే జగత్తు ఇప్పుడు ఇట్లా గోచరిస్తుందని లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి. ఆ వస్తు పదార్థాది రూపాలలో తన దేహం ఒకటిగా ఉన్నట్లు మెలకువ అనే మానసిక స్థితిలో వాస్తవం అనిపిస్తుందని, కనుక నిద్రావస్థ ఉండదని లోతుగా జ్ఞాపకం చేసుకోవాలి. తాను కేవలం నిరాకార చైతన్యమని తెలియని తనమే మనోదేహాదులు, తర్వాత అంతటా వ్యాపించియున్న పరమేశ్వరుడను విశ్వచైతన్యమే, దాని యొక్క భావనయే సంస్కారమే ఇది అని మన మనోదేహాదుల యథార్థతత్వాన్ని దర్శించాలి. ఈ భావన ఎంతగా చెయ్యాలంటే ఇది దేహము ఇది నేను అన్న భావము అంతరించునంతటి తీవ్రతతో చేస్తే అంతటా విశ్వచైతన్యమే అనుభవమవుతుంది. పూర్వవాసన వల్ల మళ్ళీ మళ్ళీ చుట్టూ జగత్తు తన దేహము మనసుకు గోచరించి ఆ దేహము తానన్న భావం తలెత్తుతుంది. తిరిగి పైన చెప్పిన విధంగా ఆ భావాలను మళ్ళీ మళ్ళీ నిలబడేటట్టు తపోనిష్ట అంటే ఈ విధంగా తానే ఆ విశ్వచైతన్యంగా నిరంతరం గుర్తు చేసుకోవటమే అజాపాజపం. ఇదే గాయత్రి మంత్రార్థము. ఇదే ఆత్మరతి. జ్ఞాననేత్రముతో కాముణ్ణి నశింపచేయడం అంటే ఇదే. నేనే దేహం అన్న భావం విల్లును వీడిన బాణంలాగా మనసును వీడి అంతా విశ్వ చైతన్యమన్న భావాన్ని లక్ష్యంగా చేసుకుని అందులో లయించడమే ధనుర్వేద సారం. ఈ జగత్తంతా నిజంగా వాసనారూపం. వాసనారాహిత్యం ద్వారా నిష్ఠావంచుడు కావడమే లక్ష్యం అని యోగ వాసిష్టము కూడా చెప్తుంది. ఇది జగత్తు ఇది దేహము అను వాసనలు ఏ చైతన్యమందు ఉదయిస్తున్నాయో దాని యందే ఆ భావాలను తరంగాలుగా భావించి లయింపచేయాలి. గుడ్డలోని మడతను సరిదిద్దినట్లు తద్వారా మళ్ళీ మళ్ళీ విశ్వ చైతన్యుడైన పరమేశ్వరుని యందు లయింపచేయాలి. అంతటా విశ్వ చైతన్యం ఒక్కటే గోచరిస్తున్నప్పుడల్లా తానే చైతన్య రూపుడైన పరమాత్మ అవుతాడు. సహనము ఓర్పు పట్టుదలతో తిరిగి తిరిగి ఇట్లా ధ్యానిస్తుంటే అదే స్థిరపడుతుంది. అదే తన రూపమని తెలుస్తుంది. భ్రాంతి ఇక రాదు. అదే ముక్తి అంటే. ఆ చైతన్యుడికి ఏ పేరు పెట్టక అదే పరమేశ్వరుడన్న భావం కలిగి ఉండడము శ్రేయస్కరం. ఇది ఆ విశ్వ చైతన్యుడినైనా పరమేశ్వరుడే అన్న భావంతో ఇది నా దేహము నా మనసనే భావాలను నశింపచేయడమే అంగన్యాస కరన్యాసములని మంత్రశాస్త్రం చెబుతుంది. శరీరములోని వివిధ తత్వముల ఎడగల మన అజ్ఞాన భావాలను ఈ విధంగా తొలగించి వాటినన్నిటినీ ఈ విశ్వచైతన్యంగా దర్శించడమే సాంఖ్యయోగము. నిరంతరము మనసును ఈ సాధనయందే తెంపు లేకుండా నిమగ్నమనర్చడమే సాధన. మహాత్ములు ముద్దుబిడ్డడు 7వ అధ్యాయము 145వ పేజీ. అపరిమితమైన విశ్వ చైతన్యములో తాను పరిమితుడునన్న భ్రాంతిలో చిక్కడం వల్ల మానవునకు అశాంతి దుఃఖము కలుగుతున్నాయి. తిరిగి ఆ పరిమితి తొలగిపోవడంతోటే శాంతి ఆనందాలు తనకు సహజమవుతాయి.
సరైన ఈ మార్గాన్ని విడిచి ఇతర మార్గాల ద్వారా శాంతి ఆనందాన్ని అన్వేషించడమే సంసారం. ఇది కేవలం దుఃఖప్రదం. ఇదే నిజమైన ధ్యానం. ధ్యాన శ్లోకార్థం దీనిని ధ్యానిస్తూ పూజ చెయ్యాలి. పూజ జరిగేటంతసేపు నిజంగా సద్గురువు మన ముందు ఆకారంలోనూ సర్వత్రా మనలోనూ కేవల చైతన్యంగా ఉంటారన్న గుర్తును నిలుపుకొని ప్రేమతో భక్తితో గౌరవాలతో 16 సేవలను చెయ్యాలి. పూజానంతరం ఆ గురుమూర్తి మన హృదయంలోకి వెళ్ళినట్లు భావించాలి. పూజానంతరం వీలైనంతసేపు పూజ యొక్క ప్రభావాన్ని మనసులో నిలవనివ్వాలి అన్నారు. మాస్టారు వ్రాసిన ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉన్నది అంటున్నారు రచయిత గారు. చూచుట వినుట. శ్రీ టి.డి. కృష్ణమూర్తి విజయవాడ గారి మాటల్లో చూడడం వినటం అనేది గమనించమనేవారు మాస్టారు గారు. కాంతి అంటే ఏమిటి? ఆటంకం లేకుండా ఎప్పుడూ ప్రవహించుపోతున్నటువంటి వెలుతురు అన్నమాట. మనము చూస్తున్నది కాంతిని కాదు, కాంతికి అడ్డు వచ్చే అబ్స్ట్రక్షన్ మాత్రమే. ఎలా? నీవు టార్చి వేశావనుకో, టార్చి ఫోకస్లో ఏ గేదో పిల్లో క్రాస్ చేసిందనుకో వెంటనే కనపడుతుంది, చుట్టుప్రక్కల కనిపించదు. అంటే నిరంతరాయంగా ప్రవహించిపోతున్న కాంతిని ఏదైనా అడ్డగిస్తే కనిపించడము జరుగుతుంది. కాంతిని కాదు చూడటం, దాన్ని అడ్డగించడాన్ని చూస్తున్నాం. అంటే వెలుతురు అనేది నిరంతర ప్రవాహము, దానికి అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుగా వచ్చింది కనపడుతుంది. ఇప్పుడు కాంతికి నా బాడీ అబ్స్ట్రక్షన్, నీ వైపు వస్తున్న కాంతిని అడ్డగిస్తున్నది. మన ఇద్దరి మధ్యలో లైట్ ఉందా లేదా చూడు అన్నారు. చూస్తే అంతే. మాస్టారు గారు కనిపించలేదు. సార్ అంటే అదేనోయి చూడటమంటే అన్నారు. దీన్ని బట్టి మాస్టారు అన్నిటినీ ఎలా చూస్తున్నారనేది, వారి దృష్టి ఎలా ఉంటున్నది అనేది మనము ఊహించవచ్చు. వినడం అనేది నిరంతరం ప్రవాహ క్రియ. ఈ వినికిడి అనే క్రియకు డిస్టర్బెన్స్ వచ్చింది, సౌండ్గా వినిపిస్తుంది. అంటే ఏంటంట? మనకు తెలిసినా తెలియకపోయినా వినికిడి అనే క్రియ నిరంతరము జరుగుతుంది. ఎలా గుర్తుపట్టడం? వినిపించే జలపాతం ప్రక్కన కూర్చొని ప్రవహించే గలగల నీటి శబ్దాన్ని, మధ్యగల నిశ్శబ్దాన్ని గమనించటం ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని గమనించగా ఉంది నిశ్శబ్దం, అబ్సల్యూట్ సైలెన్స్. అది వినికిడి అంటే అని మా చేత ప్రాక్టీస్ చేయించారు అంటారు శ్రీ టి.డి. కృష్ణమూర్తి. ధ్యాన పద్ధతి. మహాత్ముని ముద్దుబిడ్డడు 7వ అధ్యాయములో ఈ 146వ పేజీ చాలా ముఖ్యమైనది. ధ్యాన పద్ధతి గురించి చెప్పారనమాట. ధ్యాన పద్ధతి గురించి మరొకసారి కాలమన్నా జీవితమన్నా ఒక ప్రవాహం. ఆటుపోటులు కష్టసుఖాలు. సరైన ఈతగాడు ఆటుపోటుల్ని రెండింటినీ తనకు అనుకూలముగా వాడుకోవటం నేరుస్తాడు. గొప్ప నావికుడు ఏ గాలికి ఆ తెరచాప పట్టి ఎట్లా అయితే తన పడవ ముందుకు సాగేలా చూచుకుంటాడో, అట్లానే సాధకుడు తన దైవస్మరణను మంచి చెడు కాలాల్లోనూ తన దైవాన్ని చేరుకునేందుకు వినియోగిస్తాడు. మంచి కాలంలో ఒడుదుడుకుల్లేక తాననుకున్నవన్నీ సాగే కాలంలో దైవచింతన భక్తి బాగా నిలుపుకోవటం తన సంకల్పంగా పెట్టుకొని నెరవేర్చుకుంటాడు. కాలం మంచిది కనుక సాగుతుంది తేలిగ్గా. ఆరాధ్య దైవం యొక్క ప్రత్యేక నిదర్శనం, అనుభవం బాగా లభిస్తాయి. చెడు కాలంలో ఏమీ కలిసిరాక ఏ ప్రయత్నం చేయక ఉండాలి. కనుక ఏ పనులు సంకల్పించక ధ్యానం దైవంపై ఉంచి ఆ కాలంలో వచ్చిన నిందలన్నిటినీ తనకు సహనము నిరహంకారము నేర్చుకునేందుకు దైవం కల్పించినవిగా గుర్తుంచుకొని చెడు కాలములో తన లేమిని బాధను అనుభవించాల్సిన యోగాన్ని తీవ్ర నిష్ఠా నియమాదులతో నింపి అందరూ ఏడుస్తూ గడిపి నిరార్థకంగా బయటపడే కాలం నుండి ఎంతో గొప్పవాడుగా బయటపడతాడు. ఒక దుంప పాతి మరు సంవత్సరము త్రవ్వి పిలకలను 10 దుంపలుగా పాతి మళ్లీ త్రవ్వి ఇలా ఒక పెద్ద చేనుగా తోటగా ఒక దుంపని ఒక క్షేత్రాన్ని రూపొందిస్తాడు. పాతటం కష్టకాలం వంటిది. తీసి పెరుగుతున్న దుంపల సంఖ్య చూసుకొని సంతోషించి అందులో కొన్ని వండుకు తిని ఆనందించటం లాంటిది మంచి కాలం. 2 అలా సక్రమంగా వినియోగిస్తే మంచి పంట. ఇది అంతే. మెలకువ లేకపోతే మంచి కాలంలో జోదంలో కొంచెము వచ్చి
ఆశ పెరిగి చెడుకాలములో ఉన్న క్షేత్రం దుంప పోగొట్టుకొని దురలవాట్ల వల్ల మరీ భుక్తికి లేకుండా చేసుకుంటాడు. ఇదే నిష్టగా బతికే వాడికి తోచినట్లల్లా బ్రతికేవాడికి ఉన్న భేదం. దైవం అంటే ఒక స్థితి, వ్యక్తి, శరీరం కాదు. బాబా నీ శరీరాన్ని కాదు, షిరిడీలోనే లేను అని అమ్మా అమ్మా అంటే జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్నదని కాదు, అంతులేనిది అన్నప్పుడు ఆ స్థితి అని అర్థం. పవిత్రత, నిర్వేతకమైన అంతులేని ప్రేమ, శాంతి, నిశ్చంత, ఇది అమ్మ అంటే. మహాత్ములు ముద్దు బిడ్డడు 147వ పేజీ. నిద్రలేస్తూనే దీర్ఘంగా నమస్కారం చేసుకునేటప్పుడు ఈ భావాన్ని స్థిరంగా కొన్ని క్షణాలు నిలుపుతూ ఈ లక్షణాల శాశ్వత శ్వాస నడిపించేవాడి నుంచే మనకు వస్తున్నట్లు భావన చేస్తూ నిండుగా నెమ్మదిగా శ్వాస తీసుకొని అంతసేపే నిలిపి ఆ లక్షణాలు నిలుస్తున్నట్లు భావన చేసి అంతసేపే శ్వాస ఆ భావంతో విడవాలి. ఇలా 3 సార్లు చేస్తే స్థిరత్వం వస్తుంది. తర్వాత ముఖం కడుక్కొని స్నాన సమయంలో మనలోని దోషాలన్నీ పోయి నామస్మరణలతో స్నానం చేసి పునీతులమవుతున్న భావం నిలుపుకొని నామం అనుకుంటూ పోసుకుంటూ రుద్దుకుంటూ అంతా సాధన అన్న భావంతో చెయ్యాలి. అట్లానే కాఫీ, పాలు నివేదన పెట్టి అన్ని జీవులకు ఆహార రూపమైన అంటే దైవ స్వరూపం మనకు ఆ రూపములో తనను తాను లభ్యం చేసుకొని మనలో శారీరక బలాన్ని కాక దైవం అన్న భావం పెంపొందేలా చెయ్యాలన్న కోరికతో తీసుకోవడమే. తర్వాత మళ్ళీ నామం. అదే అంతా అయ్యి అన్నింటినీ రూపములో మన రూపములో ఉండి తనను తాను గుర్తుంచుకున్న స్థితి యొక్క మానవ రూపం మననం చేస్తూ అవసరం వస్తే పెదములు, నాలుక ఆడిస్తూ దాన్ని అంటే మనసులో జరిగే ఉచ్చారణని మనసులో వింటూ ఆ భావం మెదలటాన్ని నిశితంగా గమనిస్తూ ఎంతసేపు వీలవుతే అంతసేపు చేయటం. సరిగ్గా అది కుదరగానే నిలుపుట సులభం అవుతుంది. ఇంకా చాలు అని అనిపించదు. భోజనం ప్రతి ముద్ద నివేదనతో తీసుకోవటం. నివేదన వివరంగా మనస్ఫూర్తిగా పెట్టాలి, యాంత్రికంగా కాకుండా. తర్వాత భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు అన్వయించుకుంటూ చదవటం. 25 తక్కువ లేకుండా. చిన్న అధ్యాయం అయితే రోజుకొక అధ్యాయము. 25 అయినా విసుగు అనిపించకపోతే ఇంకా చదవటమే. అయితే ఒక శ్లోకానికి దానికి వెనక ముందు ఉన్న శ్లోకాల వరుస సంబంధము పూర్తిగా అర్థం చేసుకుంటూ అది గుర్తు వ్రాసుకుంటూ నేను చెప్పేవాటిని గుర్తు వ్రాసుకుంటూ చదవాలి. ఇది విసుగు పుడితే ఒక భక్తుడి చరిత్ర లేక రామకృష్ణ బోధామృతం లాంటి పుస్తకాల్లో కొన్ని సంఘటనలు మనసుకు హత్తుకునేలా మన కన్వయించుకుంటూ చదవటం, మన లోపాలను సరిదిద్దుకునేలా కన్వయించుకుంటూ చదవటం, మన లోపాలను సరిదిద్దుకోవలసిన విషయాన్ని వాటిని మనసులో సేకరించడంతో చదవాలి. సాయంత్రం పూట సంధ్య విరామ సమయంలో ఎవరినైనా చూడాలనిపించుకోవటం లాంటివి కానీ దిగులు కానీ అనిపిస్తే అసలు మానవునకు ఎందుకిలా అనిపిస్తుంది అన్నది చాలా జాగ్రత్తగా మనలో మనము చర్చ చేసుకోవాలి. అట్లా అనిపించి అట్లా చేసిన దానివల్ల ఏం ఫలితం కలుగుతుంది, అది ఎందుకు కావాలనుకుంటాము. హాయి అనేది దేని మీద ఆధారపడుతుంది? మనిషి ధర్మానికి హాయికి గల సంబంధం ఏమిటి? అంతా తానే అయినది. ఇన్నిగా అయితే ఇలా అవసరం, కోరిక ఎందుకు, ఎలా వచ్చాయి, ఎట్లా ఐక్యతను గుర్తిస్తుంది? ఇలా చర్చించుకోవాలి. బుద్ధుడు ఇలాగే చేశాడు. అలా మనము చేసి మానవుడి స్వభావాన్ని, వాటి ప్రవర్తనకు గల కారణాన్ని అర్థం చేసుకుంటే మనము బాగా అర్థమవుతాము. అప్పుడు కర్తవ్యము సహజము, తేలిక, ప్రియముగా అవుతుంది. ఇలా ఆలోచించిన వాళ్లే వివేకానంద, మహమ్మద్, బుద్ధుడు, గాంధీ మొదలైన వారంతా. బ్రహ్మచర్య ధర్మం, గృహస్థ ధర్మం, సన్యాస ధర్మం, అన్ని ధర్మాలున్నాయి. ఈ ధర్మాలను ఏ మనిషి తయారు చేయలేదు. పాలు పొయ్యి మీద పెడితే పొంగే ధర్మం పాలకి ఏదిచ్చిందో, నీరు పొయ్యి మీద పెడితే తెర్లే ధర్మం నీటికి ఏదిచ్చిందో, నిప్పులో చాలాసేపు ఉంచిన ఇనుముకు నిప్పులా ప్రజ్వలించే ధర్మం ఏదిచ్చిందో, అయస్కాంతం తాకిడికి తాను అయస్కాంతం అయ్యే ధర్మం ఉక్కుకు ఏదిచ్చిందో, ఈ ధర్మాన్ని ఆచరిస్తే దైవంగా అయ్యే ధర్మం మానవునికి
ఆ శక్తి ఇచ్చింది. అందుకు దాన్ని ధర్మం అన్నారు. అదే ధర్మో రక్షతః. తను రక్షించిన దాన్ని ధర్మం రక్షిస్తుంది. నిప్పుల పొయ్యి మీద నీరు తెరలటం ఎంత సత్యమో సహజమో సాధన హృదయపూర్వకంగా చేస్తే దైవం అవటము అంతే. శ్రీ సూర్యనారాయణ డైరీ విషయాల్లోనివి కొన్ని. శ్రీ సూర్యనారాయణ గారి డైరీలో విషయాలు కొన్ని. 1976. 1. సమయం సద్వినియోగపరుచుకోవాలి. కళాశాల కానీ ఇల్లు కానీ వదిలిపోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తన లక్ష్యానికి అడ్డు వచ్చే ప్రతి పనిని తొలగించుకుంటూ తన లక్ష్యంపై యావత్తు శక్తిని ఉపయోగించాలి. దానికోసం అవసరమైతే ప్రాణత్యాగమైనా చెయ్యాలి. 3. ధ్యానం పూర్తయ్యాక లౌకిక విషయాల్లో మన ప్రవర్తనలో మన లక్ష్యం మర్చిపోకుండా చూసుకోవాలి. మృత్యువు తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మనసు చెడ్డదారిన నడవదు. ధ్యానం బాగా చేస్తే ఇంకా చెయ్యాలనిపిస్తుంది. 10 నిమిషాలు చేసి చీమిడి తీసివేసినట్లు తీసివేయడం కాదు. ముక్తి మార్గములో పడదగిన కష్టాలను తెలుసుకోవాలంటే మిలేరప జీవిత చరిత్ర చదవాలి. ధ్యానం లేకుండా గడిపిన క్షణాల్లోనే మనోవికాసాలు జన్మ పరంపరలను పెంచి త్రాళ్ళు అని గుర్తించి జాగరూకతతో విషాన్ని త్వజించినట్లు త్వజించు. ఇతరులను తిడితే వాళ్ళ దోషాలు మనకు, మన పుణ్యం వాళ్లకు పోతుంది. పంచాక్షరి అంటే ఇది ఏమిటి? ముక్తికి దుఃఖానికి మనసే కారణం. మనసు అంటే భావాల పరంపరలు. వీని నాశనమే ఆనందం. జపమాల త్రిప్పుడు నామం చెప్తున్నప్పుడు మనసు నామం యొక్క భావంతో లీనమైతే అది అసలైన జపం, ధ్యానం అవుతుంది. పిచ్చిపాటి కబుర్లు మానే సాధన చెయ్యాలి. సాధనను అభివృద్ధి చేసేది సాధనే తప్ప వేరొకటి లేదు. మన జీవితంలో సాధన ఒక భాగంగా అవడం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి అన్నదే ఆచార్యుల వారి ప్రధాన ఉద్దేశము. మహాత్ములు ముద్దు బిడ్డడు. 7వ అధ్యాయము సంపూర్ణం.